మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోగలిగితే మీరు ద్విజుడు అవుతారు. ఇప్పుడు మనం ఒక కొటేషన్ చెప్పుకుంటున్నాం, పెద్దలు చెప్పిన కొటేషన్ ఏంటంటే, జన్మనా జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అని చెప్పి. జన్మన జాయితే శూద్ర అంటే జన్మించినప్పుడు ప్రతి ఒక్కడు శూద్రుడే, కానీ జన్మించిన తర్వాత వాళ్ళు ద్విజులు అవుతారు. అంచేత ద్విజుడు అంటే ఒక్క జన్మలోనే మరో జన్మ పొందిన వారిని ద్విజుడు అంటారు. పునః సృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు. అంటే ఈ భూమి మీదే ఇప్పుడే రెండో జన్మ ఎత్తడం, ఒక జన్మలోనే రెండు జన్మలు. అంటే మానవుడిగా పుట్టి మహాత్ముడిగా మారడం అంటే పుట్టినప్పటి లక్షణాలు కోల్పోయి పూర్తిగా కొత్త లక్షణాలు సంతరించుకోవడం. ఇంకా చెప్పాలంటే అజ్ఞానంలో పుట్టి జ్ఞానిగా మారడం. ఇంకా చెప్పాలి అంటే పూర్వపు ప్రవర్తనకి ప్రస్తుత ప్రవర్తనకి సంబంధం లేకపోవడం. ఇలాంటి మార్పులు ఎవరిలో వస్తాయో వారిని ద్విజుడు అంటారు. ఇంకా చెప్పాలి అంటే మీకు అర్థం కావడానికి ఎన్ని రకాలుగా చెప్పాను చూడండి. మానవత్వం నుండి దైవత్వానికి మారడం, దీనినే ద్విజత్వం అంటారు. అలా మారిన వాడే ద్విజుడు. అందుకే జన్మన జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అంటారు. ఇది తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాఖ. ఈ రెండు పాటించడం వల్ల సాధ్యమవుతుందంట. మీరు చేసే సాధన సరిగ్గా ఉంటే, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ద్విజులు అవుతారు. గొప్పగా ఎదిగినట్టే లెక్క. ఒక జన్మలో ఎంతో సాధించినట్టు, ఎంతో ఎదిగినట్టు, ఎంతో గొప్పవాడైనట్టు జన్మ చరితార్థమైపోతుంది. జన్మను సద్వినియోగం చేసుకున్నవారు అవుతారు. ఎన్నో లక్షల మందిలో, కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారు. అలా మనం సాధించగలిగితే అలాంటి వాళ్ళలో మనము ఒకళ్ళమే. వాళ్ళు ఇహ పరాల్లో కీర్తించబడతారు. ఇహంలోనే కాదు, పరంలో కూడా. పత్రికారిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చక్క వ్యాపారం చేసుకున్నాడు, ఉద్యోగం పరం కాదు, ఉద్యోగం చేశాడు. అలాంటిది ఆయన స్నేహితుడు రామచంద్రారెడ్డి ద్వారా ఈ శ్వాస మీద జాస్తి తెలుసుకున్నాడు. 3 నెలలు తీవ్ర సాధన చేశాడు ఇంట్లో నుంచి బయటికి రాక. ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది. పనులు మారిపోయినాయి, ఆలోచన విధానం మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. తన స్వార్థం కోసం జీవించే ఆయన లోక కళ్యాణం కోసం జీవించాడు. తన సంపాదన కూడా మానేసి లోకుల కోసం, లోకం కోసం జీవించాడు. అంతకుముందు ఆయన జీవించే విధానం, తర్వాత జీవించే విధానం చాలా మారిపోయింది. మరి అలాంటి వాళ్ళే ద్విజులు అంటారు.